హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈజీ స్నాక్ రెసిపీ పన్నీర్ వెజ్ మోమోస్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదా తీసుకోవాలి. అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్, రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఇప్పుడు స్లోగా వాటర్ వేసి పూరీ డౌ లాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత వేసి 20 నిమిషాల వరకు ఉంచండి. స్టఫింగ్ కోసం నేను ఇక్కడ క్యాబేజ్, క్యారెట్, జింజర్ గార్లిక్, స్వీట్ కార్న్, ఆనియన్, చిల్లీస్ అండ్ పన్నీర్ తీసుకున్నాను. వీటన్నిటిని ఫైన్గా చాప్ చేయాలి. చూసారా, ఈ విధంగా చాప్ చేయాలి ఫైన్గా. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి, మన డౌ అండ్ స్టఫింగ్ రెండు రెడీ అయ్యాయి. ఇప్పుడు పిండిని తీసుకొని ఒక పెద్ద పూరీ సైజ్ అంతా రోల్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ కోసం ఒక షార్ప్ ఫేస్ ఉన్న గ్లాస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేయాలి. ఇప్పుడు స్టఫింగ్ వేసి ఈ విధంగా చేయాలి. మనకు ఈజీగా అవ్వడానికి ఈ సమోసా మేకర్ని కూడా యూస్ చేయొచ్చు. చూడండి, ఇలా వేసి స్టఫింగ్ క్లోజ్ చేయడమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టీమర్ కానీ లేకపోతే ఇడ్లీ పాత్ర కానీ ఉంచి అందులో నీళ్లు వేసి నీళ్లు బాగా వేడయ్యే వరకు మూత వేసి ఉంచాలి. ఇప్పుడు మనం తయారు చేసిన మోమోస్ని ఒక 10 to 15 minutes వరకు స్టీమ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, రెడీ అయిపోయినాయి మన వెజ్ పన్నీర్ మోమోస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.